ఇండియా లోకల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జరగబోయే విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కారణం, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ నేడు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుండి ఆయన హైదరాబాద్ కు చేరుకున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించాయి. సుప్రీం ఆదేశాల మేరకు రద్దయిన తన పాస్పోర్ట్ ను తిరిగి చెల్లుబాటులోకి తెచ్చి దానిపై ట్రావెల్ డాక్యుమెంట్ అనుమతి వచ్చేలా పోలీసులు చర్యలు తీసుకోవడంతో సుమారు 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు నగరానికి చేరుకున్నారు. ప్రభాకర్ రావు విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే ఆయన ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీద లుకౌట్ నోటీస్, రెడ్ కార్నర్ నోటీసులు ఉండడంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ కు చేరుకున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్ విచారణకు హాజరు కావాల్సిందే అని సిట్ అధికారులు గట్టిగా చెబుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు రావడంతో 2024 మార్చి 10న ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారని కేసు విచారణ చేసిన పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు అమెరికా నుండి రాష్ట్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వాటిని న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు. మే 29న ప్రభాకర్ రావుకు వన్ టైం ట్రావెల్ పర్మిట్ జారీ చేస్తూ 3 రోజుల్లో భారత్ కు తిరిగి రావాలని, సిట్ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పాటు విచారణ పూర్తయ్యే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని తెలంగాణ పోలీసులు కూడా సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీసులు, అధికారులంతా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ట్యాపింగ్ చేశామని సిట్ విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అసలు ప్రభాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు? పెన్ డ్రైవ్ లో రికార్డ్ చేసిన కాల్ రికార్డింగ్స్ ఎవరు విన్నారు? ఆ తర్వాత వారి నుండి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? దీనివల్ల ఎవరు అధికంగా లబ్ధి పొందారు? ట్యాపింగ్ పరికరాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎన్ని తెచ్చారు? అందుకోసం ఎంత ఖర్చు చేశారు? అన్న ప్రశ్నలే పోలీసులు ఇప్పుడు ప్రభాకర్ రావు ముందు పెట్టనున్నారు. ఈ ప్రశ్నలకు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపరింది. మొత్తం 1300 ఫోన్లను ట్యాప్ చేసి సంభాషణలు విన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.